హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక నర్సరీకి వెళ్ళానండి. ఆ నర్సరీలో ఏ విధంగా చెట్లు ఉన్నాయో మీకు నేను చూపించబోతున్నానండి. చూడండి, నర్సరీలో చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయండి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. వాటి పేర్లే మనకు తెలియదు. చాలా చూడ్డానికి గ్రీనరీ చాలా బాగుంటుందండి. ఇది ఒక చిన్న బిట్ అండి, చాలా పెద్ద నర్సరీ ఇది మాత్రం. ఎంత పెద్దగా ఉంది అంటే మినిమము ఒక 2 ఎకరాలలో ఉంటుందండి ఈ నర్సరీ. ఒక చిన్న బిట్టు మాత్రం నేను తీసుకున్నానండి. వాళ్ళు మనకు ఒక్కొక్కటి ఇవ్వరంట అండి. తీసుకుంటే కన్నా ఒక 1000 అలాంటి మొక్కలు తీసుకోవాలంట. ఇక్కడ చూడండి, వాళ్ళంతా లైన్గా వేసి పెట్టినారు. ఏ మొక్క కూడా గ్రీనరీగానే ఉంటుంది, కానీ వాడిపోయినట్లు కానీ ఆ విధంగా ఉండదండి. తీసుకుంటే బల్క్లో తీసుకోవాలా అని చెప్పారనమాట. ఇవన్నీ చూడడానికి అట్లా కనపడుతున్నాయి, కానీ ఇవి అన్ని ఫ్లవర్స్ వస్తాయంట అండి. మొగ్గలుగా ఉన్నాయి కొన్ని. ఆ మొగ్గలు విచ్చుకుంటే ఫ్లవర్లు అవుతాయంట. చాలా మంచి ఫ్లవర్స్ అండి ఇవి. చూడ్డానికేమో ఏంది ఇది ఒట్టి చెట్లులాగా ఉన్నాయి అనిపిస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత అవన్నీ మొగ్గలు వచ్చేసి ఫ్లవర్ల మాదిరి విచ్చుకుంటాయంట. ఆ ఫ్లవర్లు కూడా ఎంతో డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం చాలామందే ఉన్నారండి. నీట్గా అన్నిటిని పెట్టేసి దానికి ఎరువు వేసి నీళ్లు పట్టి ఆ విధంగా చేయాలంటే చాలా కష్టమేనండి. చూడండి ఎంత బాగుందో ఈ నర్సరీ. చూడండి, లోపలికి పోయిన వెంటనే చాలా చల్లగా ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడ్డానికి మాత్రము. ఎంత బాగుంటుంది అంటే మనం ఊటీకి వచ్చినామా అనే విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు కూడా మీ ప్రాంతాలలో నర్సరీలు ఉన్నాయా? ఎలాంటి మొక్కలు ఉంటాయి? నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ విధంగా చూడండి గడ్డి మాదిరి ఉంది, కానీ అవి కూడా ఫ్లవర్స్ వస్తాయంట. ఈ విధంగా ఉంటుందండి. నా ఛానల్ని మీరు చాలా మంది చూస్తున్నారు. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోలు నచ్చలేదంటే కూడా నాకు చెప్పండి. చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి, గడ్డి మాదిరి ఉంది అనుకుంటారు, కానీ ఇవి కూడా ఫ్లవర్స్ అంటండి. చూడండి, మొగ్గలు ఉన్నాయి, అవి ఇచ్చుకుంటే ఫ్లవర్స్ అవుతాయంట. మేము తీసింది చాలా చిన్న బిట్ అండి, కానీ చాలా పెద్ద నర్సరీ ఇది. చూసే కొద్దీ అన్నీ ఈ విధంగానే కనపడతాయన్నమాట. ఇంకా దీనికి అంతా పువ్వులు కానీ అలాంటివన్నీ ఇంకా రాలేదండి. చాలా పెద్ద ఫ్లవర్స్ ఉంటాయండి. చాలా పెద్ద చెట్లు కూడా చాలా కాస్ట్లీలో ఉంటాయి ఆ చెట్లు. అక్కడ ఇండ్లు అక్కడ పనిచేసే వాళ్ళ కట్టించుంటారంట ఆ ఓనరు. ఇక్కడ చూడండి, గడ్డి మాదిరి కనపడతాయి, కానీ ఇవి కూడా ఒకలాంటి ఫ్లవర్స్ అవుతాయంట. ఇక్కడేమో మొగ్గలు ఉన్నాయండి. ఆ మొగ్గలు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇచ్చుకుంటే అవి మంచి ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయంట. చూస్తున్నారా ఎంత బాగుందో? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి, మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ఆ మొగ్గలు ఇచ్చుకుంటే ఫ్లవర్స్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్క రో ఉంటుందండి. బాగా నడుచుకుంటూ పోవచ్చు, అన్ని విధాలా చూడొచ్చు అనమాట. ఈ విధంగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమేనండి. ఒక నర్సరీ మెయింటైన్ చేయాలంటే కష్టమే. చూసారా? మీకు కూడా నచ్చిందా? ఇక్కడ చిన్న పాటలలో ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా? అంతేనండి, ఉంటానండి. బాయ్. నా ఛానల్ మీకు మరొకసారి నచ్చినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి ఏ విధంగా ఉంది, ఏం కథ అనేది. ఉంటానండి. బాయ్ అండి మీ అందరికీ. చూడండి, ఆ నర్సరీని ఇంకా అబ్జర్వ్ చేయండి.